ఇక డీటెయిల్స్ చూస్తే కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ విజయ ఢంకా మోగించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించడంతో హస్తం పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగారు. తెలంగాణ గాంధీ భవన్లో బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కేరళం ప్రజలు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో మార్పుకు సంకేతమని ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, డీసీసీ చీఫ్ రోహిత్ తెలిపారు. యానాం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్పై 4568 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. మల్లాడి గెలుపుపై కాకినాడలో కూటమి అభ్యర్థులు సంబరాలు నిర్వహించారు. యానాం నుంచి మల్లాడి 6సారి గెలుపొంది 3 సార్లు పుదుచ్చేరి సర్కార్లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మల్లాడి కృష్ణారావు ఈసారి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ టిట్కో గృహ సముదాయాన్ని సందర్శించిన జీవీ ఆంజనేయులు ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రానున్న 5 నెలల్లో 720 టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. సిమెంట్ రోడ్లు, తాగునీటి పైప్లైన్ కనెక్షన్లు, సంపుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ప్రభుత్వ విప్ 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న సబ్స్టేషన్ పనులు మరో 3 నెలల్లో పూర్తి చేయాలని కోరారు. గత పాలకులు వారి స్వార్థం కోసం పనిచేశారని, కొండలు, గుట్టల వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలకు అన్యాయం చేశారని మండిపడ్డారు జీవీ ఆంజనేయులు. అభివృద్ధి వైపే ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ప్రజలు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో డబుల్ గ్రోత్ సాధ్యపడుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి కేంద్రంలో మహిళా బిల్లును అడ్డుకోవటం కాంగ్రెస్ చేసినటువంటి పాపం. చరిత్రలో ఎప్పటికీ కాంగ్రెస్ని ప్రజలు క్షమించరు. దానికి కారణం ప్రజలకు, దేశానికి అత్యంత ఉపయోగపడే మహిళా బిల్లును అడ్డుకోవటమే కాంగ్రెస్ చేసినటువంటి దుర్మార్గం, పాపం. ఈరోజు బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ 3 రాష్ట్రాల్లో 15 ఏళ్లుగా మరి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసి మరి ఈరోజు బీజేపీ మిత్రపక్షాలు అక్కడ గెలుచుకున్న ఎన్డీఏ కూటమి గెలిచిందంటే ఈరోజు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలన జరిగేటువంటి అభివృద్ధి, అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన ఎక్కడుందో అటు కేంద్రం, రాష్ట్రంలో 2 డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న కాడ డబుల్ గ్రోత్తో, డబుల్ స్పీడ్తో ముందుకెళ్ళటం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు వచ్చినాయి. ఈరోజు మహిళా బిల్లులు అడ్డుకోవటం వలన ప్రజలకి కాంగ్రెస్ మీద ఆగ్రహం పెరిగింది. అందుకే 5 రాష్ట్రాల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా పేదలకు నిండా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 89 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఇచ్చిన ఏది కూడా నెరవేర్చలేదని తలసాని విమర్శించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేసి రేవంత్ రెడ్డి తమ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. తెలంగాణలో ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతుందన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ఆయన అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు పండించిన మొక్కజొన్న, వరి పంటలను మార్కెట్కు తీసుకొస్తే సకాలంలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రామచంద్ర నాయక్ పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మార్క్ఫెడ్, వివిధ సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, తూకం వెంటనే వేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంచినట్లు వివరించారు రామచంద్ర నాయక్. నియోజకవర్గ ప్రజలందరికీ, రైతు సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా
గత నెల రోజులుగా వరి ధాన్యం అదేవిధంగా మొక్కజొన్నలు మరి గతంలో కంటే అత్యధికంగా దిగుబడి రావడం, రైతులు పంటలు పండించడం జరిగింది. అదేవిధంగా సెంటర్లలో ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే లక్ష్యంతో మరి సరైన సమయంలోనే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు సొసైటీ ద్వారా మార్కెట్ ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కాంటాలు అవుతున్న ధాన్యాన్ని కూడా మిల్లులకు ట్రాన్స్పోర్ట్ కూడా సరైన సమయంలో జరుగుతూ ఉంది. దురదృష్టవశాత్తు మరి ప్రకృతి వైపరీత్యాలు మరి మానవ తప్పిదాల వల్లనే మరి అటు ఇండస్ట్రీస్ పెరిగిపోవడం, ఇటు వాహనాలు పెరిగిపోవడం, అదేవిధంగా పచ్చని చెట్లను కొట్టివేయడం వల్ల ఈ అకాల వర్షాలు, వడగండ్ల వానలు, పిడుగులతోని పడే పరిస్థితి సీజన్ ఇది. కాబట్టి ప్రతి రైతు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మొన్న రాత్రే ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వ విప్పులం అందరం కలిసి మేము విన్నవించుకోవడం జరిగింది. వారు కూడా సానుకూల ఫిషింగ్ హార్బర్ వర్కర్స్, బోట్ డ్రైవర్ సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మత్స్య కార్మికులు విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. మత్స్య కార్మికుల రెస్ట్ తీసుకునేందుకు విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేయాలని ఫిషింగ్ హార్బర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అలాగే ప్రతి బోటులో సేఫ్ జాకెట్స్, ఫిషింగ్ హార్బర్లో ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రధానంగా మా యూనియన్లో సమస్యలపైన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోటు డ్రైవర్లు, కళాశీలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడం మా డెలిగేషన్ ఈరోజు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పై సమస్యల్ని వారికి వివరించాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని త్వరలోనే పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే ఫిషింగ్ హార్బర్కి వచ్చి సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలను కూడా తెలుసుకుంటామని కూడా వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా యూనియన్లో సమస్యలపైన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో బోటు డ్రైవర్లు, కళాశీలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకురావడం మా డెలిగేషన్ ఈరోజు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. పై సమస్యల్ని వారికి వివరించాం. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మత్స్యకారులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని త్వరలోనే పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చారు. అలాగే ఫిషింగ్ హార్బర్కి వచ్చి సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలను కూడా తెలుసుకుంటామని కూడా వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. గ్రానైట్ కూలీల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కూలీల రేట్లు పెంచాలని వినతి పత్రంలో డిమాండ్ చేశారు. 2 ఏళ్లకొకసారి లేబర్ ఛార్జీలు పెంచాలని, నిత్యావసర సరుకులు పెరుగుదలకు అనుగుణంగా కూలీ రేట్లు ఇవ్వాలని కోరారు. కూలీల రేట్లు పెంచేందుకు కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని గ్రానైట్ సంఘం నేత రాము విజ్ఞప్తి చేశారు. నెల 5 రోజులు అవుతుందండి. మెమోరాండం ఇచ్చి ఓనర్లకి రేట్లు పెంచాలని, కొత్త రేట్లు చేయాలని తపాలుగా యజమానులు పిలిచి కాలయాపన చేస్తున్నారు తప్ప కొత్త అగ్రిమెంట్ చేయలేదండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, కొన్ని సంవత్సరాలుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అయ్యేదండి. ఈ సంవత్సరం 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అది కాదు, 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయాలి, పెరిగే ధరలకు అనుకూలంగా కొత్త అగ్రిమెంట్ ఉండాలని కళాశాల తరపున మేము అడిగినా సరే కాలయాపన యజమానులు చేస్తారండి. మా డిమాండ్ 1వ తేదీ 5వ తేదీని కొత్త అగ్రిమెంట్ చేయాలండి. అలా చేసిన షాపుల్లోనే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా సరే యజమానులు పిలవడం కానీ కొత్త అగ్రిమెంట్ చేయడం కానీ చేయలేదు. ఇలా చేయలేనిలో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి మా మెమోరాండం ఇచ్చి మా ఆందోళన ఉద్రిక్త చేసి ఇంకా మా రేట్లు వెంటనే కొత్త రేట్లు అగ్రిమెంట్ చేయాలని కోరుతున్నామండి. సుమారు నెల 5 రోజులు అవుతుందండి. మెమోరాండం ఇచ్చి ఓనర్లకి రేట్లు పెంచాలని, కొత్త రేట్లు చేయాలని తపాలుగా యజమానులు పిలిచి కాలయాపన చేస్తున్నారు తప్ప కొత్త అగ్రిమెంట్ చేయలేదండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, కొన్ని సంవత్సరాలుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ అయ్యేదండి. ఈ సంవత్సరం 4 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అది కాదు, 2 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేయాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ యార్డును మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగ్లు, రవాణా, తూకం తదితర సమస్యలపై ఆయన ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలు, యార్డుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
మరి ఎట్లా దీనికి దేని గురించి అని అంటే ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక 48వ నెంబర్ నాది, 48వ నెంబర్ ఇప్పుడు ఈ సీరియల్ అనుకుంటా సీరియల్ మీద ముందు వచ్చినండి అన్నారు. ఇప్పుడు ఇక ముందు ఏది కనిపెట్టకుండా ఎవరు ముందుకు వస్తే వాళ్ళకే 5,000 తెచ్చి పట్ట తెచ్చేస్తాడు, కొత్త పట్ట, ఆ పట్ట తీసుకుపోయారు, తీసుకుపోతారు. మరి ఎట్లా దీనికి దేని గురించి అని అంటే ఇక్కడ సీసీ కెమెరా లేదు, ఏం లేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇక 48వ నెంబర్ నాది, 48వ నెంబర్ ఇప్పుడు ఈ సీరియల్ అనుకుంటా సీరియల్ మీద. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో రైతులు రోడ్డెక్కారు. రహదారిపై ధాన్యం బస్తాలు వేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతలు బైఠాయించారు. రబీ సీజన్లో ఉత్పత్తైన ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై వారు మండిపడ్డారు. గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతుండటంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కుప్పలన్నీ మొలకలొచ్చే పొజిషన్లు ఉన్నాయి. అటు కటింగులని ఇబ్బంది పెడతాను, నానా ఇబ్బంది అవుతుంది. మొత్తం కుప్పలు ఉన్నాయి. సారు మీ దండం పెడతా, కేసీఆర్ సార్ రావాలి, ఈ అడ్లన్నీ మాకు కొనుగోలు కావాలి. ఇక ప్రతిపక్షాలు నిలదీసి అడగాలి, ఈ పాలక పక్షాలు కొనాలి. దయచేసి రైతులను మాత్రం ముంచకుండ్రి. అన్నదాతలు ముంచితే ఆగమైనట్టే. అన్నదాతలు మొత్తం కుప్పలన్నీ ఖరాబ్ అయిపోతాయి, మొత్తం మొలకలే వస్తాయి. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పేది ఏం లేదు. దాన్ని కుప్పలన్నీ మొలకలొచ్చే పొజిషన్లు ఉన్నాయి. అటు కటింగులని ఇబ్బంది పెడతాను, నానా ఇబ్బంది అవుతుంది. మొత్తం కుప్పలు ఉన్నాయి. సారు మీ డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే వచ్చి హామీ ఇవ్వాలి. బస్తకు ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకోము, 40 కిలోల కంటే ఎక్కువ తీసుకోము. అట్లాంటి ఎవరైనా వసూలు చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాము, వాళ్ళని తీసి లోపడేస్తామని చెప్పేసి మీరు బెదిరిస్తేనే, ఆ దళాలను మీరు భయపెట్టిస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది. లేదా మీరు ఏసీ రూమ్లోకి వెళ్ళి కదిలి రైతుల దగ్గరికి రాకపోతే రైతులే మీ దగ్గరికి వస్తారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే సమయంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తరుగు పేరుతో తమకు నష్టం చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రమను దోచుకుంటుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత విజిత్ రావు తూకంలో జరుగుతున్న మోసాలు అరికట్టి వారికి అండగా నిలవాలని సూచించారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ప్రస్తుతం ఉన్న 25 క్వింటాల నుంచి 40 క్వింటాలకు పెంచాలని విజిత్ రావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా ఏటూరి నాగారంలో రైతు వారోత్సవాలకు ఘనంగా నిర్వహించారు. రైతు వేదిక వద్ద 99వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ఉత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం సూచించిన 4 అంశాలను వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. అనంతరం వారి సందేహాలను అడిగి తెలుసుకుని నివృత్తి చేశారు. సాగు భూముల మట్టి సారాన్ని తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు నిర్వహించుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. రసాయనాల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసి పర్యావరణకు తోడ్పాటు అందించాలని ఎంఓయు వేణుగోపాల్ కోరారు. రైతులకు సాగులో కావాల్సిన అవగాహన, అలాగే వ్యవసాయం మరియు వ్యవసాయ యాంత్రీకరణ, మేలైన వరి వందనాలు, 4 అంశాలపైన దీంట్లో భాగంగా మనకు నేల ఆరోగ్యం కంపల్సరీ అందరూ కూడా తెలుసుకోవాలి. మట్టి నమూనా తీసుకునే విధానము నెక్స్ట్ ఎలా వాడుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా వాడుకోవాలని చెప్తున్నాము. దీంట్లో ప్రతి 8 గ్రామాలు కూడా ముగ్గురు చదువుకున్న విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాటిని ప్రతి గ్రామంలో కూడా సాగులు వాడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం చింతకాని రైతు వేదిక వద్ద రైతు వారోత్సవాలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో భూసార పరీక్షలు, సహజ సాగుపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. రైతులకు ఆర్గానిక్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయిల్ హెల్త్ కార్డ్, భూసార పరీక్ష, సహజ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను రైతులకు క్లుప్తంగా వివరించినట్లు ఏఈఓ దివ్యజ్యోతి తెలిపారు. కార్యాచరణలో భాగంగా మనం చింతకాని క్లస్టర్ నుంచి 60 సాయిల్ శాంపిల్ కలెక్షన్ చేసి
మన HDL వరంగల్కి ల్యాబ్కి పంపించడం జరిగింది. అక్కడ ఒక 60 భూసార కార్డులు అనేవి రావడం జరిగింది. ఆ కార్డు మనం ఇక్కడ రైతు సోదరులకు అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ కార్డులో మన రైతులు ఏ విధంగా ఈ కార్డుని ఉపయోగించుకోవాలనేది ప్రతి ఒక్కటి ఉంది. ఇందులో ఫస్ట్ స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ వారి యొక్క పొలంలో వారు ఎంత శాతం ఉపయోగించారు, అంటే తక్కువ అయిందా ఎక్కువ అయిందా, ఒకవేళ తగ్గిస్తే పెంచుకోవాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కటి వీళ్ళు సూచించడం జరిగింది కార్డులో. సో ప్రతి ఒక్క రైతులు కూడా భూసార పరీక్షలు చేసుకొని వారు భూసార కార్డును పొందవలసిందిగా నేను సూచిస్తున్నాను. మహబూబాబాద్ జిల్లాలో గోవుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం మండల కేంద్రంగా అర్ధరాత్రి పశువుల తరలింపు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుంది. పోలీసుల గస్తీ లేని వేళల్లో అక్రమార్కులు అక్రమ దందాకు తెరతీశారు. నోరు లేని పశువులను వధశాలలకు తరలిస్తున్నారు. తాజాగా పొగుళ్లపల్లి గ్రామస్తులు అప్రమత్తమై ఒక వాహనాన్ని పట్టుకోవడంతో ఈ అమానుష దందా వెలుగులోకి వచ్చింది. నిత్యం 4 నుంచి 6 బొలేరో వాహనాల్లో గోవులు, దూడలను అత్యంత దారుణంగా ఒకదానిపై ఒకటి కుక్కి రవాణా చేస్తున్నారు. ఇదే తరహాలో ఓ పొగుళ్లపల్లి మీదుగా వెళ్తున్న ఓ వాహనాన్ని స్థానికులు పట్టుకున్నారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లడంతో సినీ ఫక్కీలో వెంబడించి గ్రామస్తులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న గోవుల పరిస్థితి చూసి గ్రామస్తులు విస్మయానికి గురయ్యారు. గాలి కూడా ఆడని స్థితిలో పశువులను కుక్కినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో శానిటేషన్ కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలు రాకపోవడంతో విధులకు ఎగనామం పెట్టి నిరసన చేపట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా నయా పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే జీతభత్యాలు ఇస్తున్నారని, సీఎం తరువాత సీఎం అని చెప్పుకునే శ్రీధర్ బాబు నెల నెలా జీతాలు ఏ విధంగా తీసుకుంటున్నారో చెప్పాలని కార్మికులు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ స్పందించి తమకు వేతనాలు సరిగ్గా వచ్చేలా చూడాలని, న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు శానిటేషన్ వర్కర్స్. దక్షిణ కాశీగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తొలిత ఆలయానికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్కు ఆలయ అధికారులు, కాంగ్రెస్ నేతలు రాజగోపురం వద్ద మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. మహేష్ కుమార్ గౌడ్ను స్వామివారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్ మోహన్ శర్మ సన్మానించగా అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. పెన్షన్ అందక 2 ఏళ్లుగా నరకం చూస్తున్నానని మైలవరం మండలం గణపవరానికి చెందిన దివ్యాంగుడు గంగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో 15 ఏళ్ల పాటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన తనను ప్రభుత్వం మారిన తరువాత తొలగించారన్నారు. ఇటు ఉద్యోగం లేక, అటు పెన్షన్ రాక వృద్ధ తల్లిదండ్రులను పోషించలేకపోతున్నానని తెలిపారు. మంత్రి లోకేష్, కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని గంగరాజు వేడుకుంటున్నాడు. నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా గ్రామంలో పెద్దలు 8 మంది దాకా ఉన్నారండి. వాళ్ళు పక్క అదే పార్టీ, టీడీపీ పార్టీయే. వాళ్ళ 6గురు కూడా పాపం వికలాంగుడు వదిలేయమని ఎమ్మెల్యే గారితో కూడా, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి కూడా నన్ను ఉపాధి హామీ నుండి తీయకుండా అతని పెన్షన్ అతనికి ఉంచండి, అతని ఉద్యోగం అతనికి ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు చెప్పిన, ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి సానుకూలంగా స్పందించిన, మా ఊళ్ళో 6గురు నాయకులు అనుకూలంగా ఉంచమని చెప్పిన, ఒక ఇద్దరు మాత్రం అడ్డుపడి నాకు ఉద్యోగం రానియకుండా, నాకు పెన్షన్ రానియకుండా నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టి, ఎవరైనా నాతో మంచిగా మాట్లాడినా కానీ వాళ్ళని కూడా టార్గెట్ చేసి, వాళ్ళకి ఏదైనా పథకాలు రానివని చెప్పి బెదిరించి, ఎవరు కూడా నాతో మాట్లాడనీయకుండా, ఎవరైనా నాకు మంచిగా సాయం చేసినా నీకు ఎక్కడి నుండి వచ్చినాయి ఏంటనేది కూడా నన్ను ఇబ్బందులు పెడుతున్నారండి. నాకు ఇంట్లో తినడానికి కూడా జరగట్లేదండి. మా అమ్మ, మా నాన్న ముసలి వాళ్ళు, నా భార్య ఆరోగ్యం బాగోలేదండి, హాస్పిటల్లో ఉంది. దానికి గర్భసంచి ప్రాబ్లం, ఇవన్నీ ఆరోగ్య సమస్యలండి. ఇంకాను ఎండిఓ అధికారిగా చేపట్టిన అధికారి వారు
ఆ పెన్షన్ సంతకం పెట్టించుకున్నారు. పెన్షన్ సరే అని జరిగిన తర్వాత పెన్షన్ తీసిన 25 రోజులు సస్పెండ్ లెటర్ ఇచ్చారండి. ఆ సస్పెండ్ లెటర్ కూడా నేను రిప్లై ఇచ్చానండి. అయినను నాకు ఉద్యోగం రాలేదు సార్. సరే పెన్షన్ ఎందుకు ఆగిందంటే నువ్వు వద్దాను అని చెప్పి అన్నారు సార్. అయినా మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత నాకు ఇంట్లో జరగట్లేదు, నా పెన్షన్ నాకు ఇప్పించమని 6-7 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ పైకి పోనీయకుండా ఆ ఇద్దరే